నమస్తే అందరికీ, నేను మీ మధుకర్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోడో మ్యాట్స్. ఈరోజు నేను చేస్తున్న రివ్యూ కియా కెరెన్స్. కియా కెరెన్స్ అనేది మార్కెట్లో వచ్చి చాలా ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడెందుకు రివ్యూ అనుకుంటే, ఇది నాట్ ఓన్లీ రివ్యూ, ఇది ఒక ఓనర్షిప్ రివ్యూ. అంటే ఈ కార్ని డీటెయిల్గా చాలా మంచిగా వాడిన పర్సన్ది ఓనర్షిప్ రివ్యూ చేసి చూపిస్తున్నా. నేను నా రివ్యూస్లో కార్స్ని సెల్ చేయడం లేదు. ఎవరైతే ఈ కార్స్ లాంటివి కొనాలనుకుంటారో వాళ్ళ గురించి నా వీడియో అండ్ నా ఒపీనియన్ ఉపయోగపడాలి అనే కారణంతోనే నేను ఈ రివ్యూ చేస్తున్నా. సో మీరు కియా కెరెన్స్ కొనే ముందు ఈ వీడియో చూస్తే మీకు డీటెయిల్గా దీని ఓనర్షిప్ రివ్యూ, ఇంకా ఇందులో ఉన్న గుడ్ థింగ్స్ ఏంటి, బ్యాడ్ థింగ్స్ ఏంటి అన్నీ కూడా నేను ఈ వీడియోలో డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వీడియో మాత్రం కుదిరితే ఎండ్ వరకు చూస్తున్నానండి. రివ్యూ స్టార్ట్ చేసే ముందు మనకి కియా కెరెన్స్లో ఉన్న వేరియంట్స్ కలర్స్ చెప్పేస్తాను. ఇప్పుడు మన మార్కెట్లో కియాలో ఓన్లీ 3 వేరియంట్స్ ఉన్నాయి. అంటే 3 ఫ్యూల్ ఆప్షన్స్: పెట్రోల్, సిఎన్జి, ఇంకా డీజిల్. అన్నిట్లో ఎక్కువ వేరియంట్స్ లేవు. ఏ విధంగా అయితే మనకి కియా మోడల్స్లో ఉండే హెచ్టీఈ, హెచ్టీకే, హెచ్టీఎక్స్ అలాంటివి ఏం లేకుండా ఇప్పుడు మాత్రం ఓన్లీ ప్రీమియం ఓ అనే వేరియంట్ ఉంది. పెట్రోల్లో కూడా ఒకటే వేరియంట్, డీజిల్లో ఒకటే, సిఎన్జిలో ఒకటే. సో దానికి అనుగుణంగా మీరు డిసిజన్ తీసుకోవచ్చు. అంటే అన్నీ కూడా దీని కాస్ట్ మనకి పెట్రోల్ వెళ్ళేసరికి 14 లక్షలు ఉంది. అదే సిఎన్జికి వెళ్తే 15 లక్షలు, డీజిల్కి వెళ్తే 16 లక్షలు. ఆ విధంగా ఈ కియా కెరెన్స్ బేస్ మోడల్ని ఫిక్స్ చేశారు. ఒకవేళ మీకు ఎక్కువ ఆప్షన్స్ కావాలి, ఇంకా స్టైలిష్ బండి కావాలంటే కియా కెరెన్స్ క్లేవిస్ అని చెప్పి మోడల్ దించారు. అందులోకి వెళ్తే మీకు ఇంకా ఈ కియా కెరెన్స్లోనే చాలా వేరియంట్స్ ఉన్నాయి, చాలా ఫ్యూచరిస్టిక్ ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఫ్యామిలీ గురించి ఇంకా తక్కువ బడ్జెట్లో మంచి కార్ కావాలంటే కియా కెరెన్స్ని ప్రిఫర్ చేయొచ్చు. దీనిలో 9 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. అన్నీ కూడా చూడడానికి బ్యూటిఫుల్ ఉంటాయి. నెక్స్ట్ నేను మీకు అవన్నీ కలర్స్ చూపిస్తున్నా, చూడండి. ఇప్పుడు కార్లో మెయిన్ ఆస్పెక్ట్ సేఫ్టీ. ఒకప్పుడు కార్ కొనేవాళ్ళు సేఫ్టీ గురించి అంత ఆలోచించకపోతుండే, కానీ ఇప్పుడు వచ్చిన డిఫరెంట్ గ్లోబల్ ఎన్సీఏపీ, ఇండియన్ ఎన్సీఏపీ, ఏషియన్ ఎన్సీఏపీ ఈ యొక్క టెస్టుల తర్వాత చాలామంది సేఫ్టీ రేటింగ్ ఏంటి అనేది డెఫినెట్లీ చూస్తున్నారు. అదొక మన ఇండియన్ మార్కెట్లో మంచి తరుణం అని చెప్పొచ్చు. ఏదైనా కానీ, ఏ సేఫ్టీ రేటింగ్ అయినా కానీ వాళ్ళు టెస్ట్ చేసేది 60 to 64 km/h స్పీడ్లో మాత్రమే. మీరు మంచి 5 స్టార్ రేటింగ్ కార్ కొన్నాను, 100, 120 కొట్టినప్పుడు నాకు ఇలా అయిపోయిందని చెప్పి బాధపడితే ప్రయోజనం లేదు. ఏదైనా కానీ నార్మల్ స్పీడ్లోనే టెస్టింగ్ జరుగుతుందన్నమాట. ఆ స్పీడ్లో గుద్దినప్పుడు మీరు చూసుకుంటారు కదా కార్ ఏ విధంగా డ్యామేజ్ అవుతుందో. కాబట్టి మీరు ఎక్కువ స్పీడ్ కొట్టినప్పుడు ఇంకా ఈ విధంగా ఉంటుంది డ్యామేజ్ అని చెప్పి ఆలోచించుకోండి. సో మనం ఈ కార్ గురించి సేఫ్టీ మాట్లాడుతున్నాం కాబట్టి ఇది గ్లోబల్ ఎన్సీఏపీ 3 స్టార్ సేఫ్టీ రేటెడ్ కార్. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అండ్ సేఫ్టీకి కావాల్సిన ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఉన్నాయి. కానీ సేఫ్టీ టెస్టింగ్లో కావాల్సిన వాళ్ళు చెక్ చేసే అన్ని పాయింట్స్ కవర్ అయితేనే ఆ రేటింగ్ వస్తారు. కాబట్టి కొన్ని పాయింట్స్ అయితే ఇందులో మిస్ అయింది. కానీ బై డిఫాల్ట్ ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. దాంతోపాటు బ్రేక్ అసిస్టెన్స్, హిల్ హోల్డ్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్, దాంతోపాటు ఏబిఎస్, ఈబిడి అండ్ ఆల్సో ఈఎస్పి అవన్నీ కూడా మనకి ఇందులో బై డిఫాల్ట్ ఉన్నాయి. కాబట్టి సేఫ్టీ పరంగా పెద్ద ఇబ్బంది ఉండదు. పెద్ద కారు అంటే ఆల్మోస్ట్ 4.5 మీటర్ కారు కాబట్టి సేఫ్టీ పరంగా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. సో ఇందులో మినిమం బేసిక్ అయితే డెఫినెట్లీ సేఫ్టీ ఉంది. ఇక మనం నెక్స్ట్ దీని ఓనర్షిప్ గురించి మాట్లాడదాం. మనకి ఇండియన్ మార్కెట్లో మారుతి సుజుకి, హుండై సేల్స్ పరంగా దూసుకుపోతుంటే మీకు తెలిసిందే. ఇప్పుడు మహీంద్రా కూడా ముందుకు వచ్చేసింది. కానీ ఇండియాలో వచ్చిన కొద్ది రోజుల్లోనే, అంటే వితిన్ ఫ్యూ మంత్స్, కియా అనేది టాప్ 5 రేంజ్కి వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఫీచర్స్ ఇంకా దాని లుక్స్ అన్నీ కూడా, అంటే హుండై వాళ్ళు ఏ విధంగా సక్సెస్ అయ్యారో దాన్నే వీళ్ళు, ఇది కియా అనేది సిస్టర్ కన్సర్న్ కంపెనీ. సో వాళ్ళు తీసుకున్న మంచి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా వాళ్ళు తయారు చేసిన కార్స్ ఏవైతే ఉన్నాయో సోనెట్, సెల్టోస్లో తీసుకొచ్చారు. ఆ తర్వాత ఈ 7 సీటర్ ఎంపీవీని మార్కెట్లో తీసుకొచ్చారు. సో అందుకే కియా అనేది మార్కెట్లో దూసుకుపోతుంది. ఈ కియా కార్ని ఓన్ చేసిన మిస్టర్ రాజశేఖర్ గారిని ఇన్వైట్ చేద్దాం. రండి సార్. హాయ్. హాయ్ 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 సార్. హాయ్ హాయ్.
నేను ఇంతవరకు చేసిన ఆటోమోటివ్ రివ్యూస్లో ఓనర్షిప్ రివ్యూస్ చాలా తక్కువ చేస్తా. ఓన్లీ ఒకటి చూసుంటారు మీరు, గూర్ఖా, ఫోర్స్ గూర్ఖా. అది దాని తర్వాత మళ్ళీ నేను చేస్తున్న ఓనర్షిప్ రివ్యూ ఇదే. ఎందుకంటే హీజ్ లైక్ నేను ఏ విధంగా అయితే ట్రావెల్ చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ నా ప్రొఫెషన్తో పాటు ఈ పర్సనల్ ఇంట్రెస్ట్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాను, అదేవిధంగా ఈ సార్ కూడా తన జాబ్తో పాటు ఈ విధంగా ట్రావెల్ లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తారు. కాబట్టి ఇలాంటి వాళ్ళ ఒపీనియన్ మనకి మన వ్యూవర్స్కి ఉపయోగపడుతుందని చెప్పి నేను తీసుకున్నాను అనమాట. సో మన క్వశ్చన్స్ తయారు చేద్దాం. నా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే మీరు వ్యూవర్స్గా చూస్తున్నప్పుడు మీకు ఒక కార్ కొంటున్నప్పుడు ఏవైతే క్వశ్చన్స్ వస్తాయి మైండ్లో, అవన్నీ క్వశ్చన్స్ నేను ఒక స్క్రూట్ని వేసుకొని నా మైండ్లో పెట్టుకొని అడగబోతున్నాను అనమాట. సో ఇది మీకు డెఫినెట్లీ ఉపయోగపడుతుంది. హాయ్ సార్. హాయ్. సో నేను మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను సార్. మనం ఇక్కడ మీరు యువర్ నాట్ ఎ సెల్లర్, రైట్ ఐఎమ్ నాట్ ఎ బయ్యర్. ఓకే, Okay. ఏది ఉన్నా మనం మాట్లాడేది జెన్యున్గా ఉండాలి. అండ్ ఆల్సో ఎవరైతే కియా కెరీర్ని కొనాలనుకుంటున్నారో వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉండాలనేది నా ఈ ప్రయత్నం అనమాట. Right. Definitely. సో రైట్ సార్, లెట్స్ స్టార్ట్. ఈ కార్ మీరు ఎప్పుడు కొన్నారు సార్? 2023 ఫిబ్రవరి. 23 ఫిబ్రవరి అంటే ఆల్మోస్ట్ మన 3 years 25 ఫిబ్రవరి వస్తే 3 3 ఇయర్స్ years. కంప్లీట్ అవుతుంది. ఈ 3 ఇయర్స్లో మీరు క్లాక్ చేసిన కిలోమీటర్స్ ఎన్ని? 41,000 కిలోమీటర్. 41,000 అనేది పెద్ద నెంబరే. అంటే 3 ఇయర్స్లో 41,000 అంటే చాలా మంచిగా నడిపించినట్టే కార్ని. ఆల్మోస్ట్ మ్యాక్సిమం దీని రేంజ్ వరకు అంటే 3 ఇయర్స్లో వాడారనమాట. నార్మల్గా ఇయర్లీ 10,000 కిలోమీటర్ తిరిగితేనే అది మంచి రేంజ్. అలాంటిది 3 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ 40+ అంటే గొప్ప విషయమే. అండ్ ఆల్సో మనకి మార్కెట్లో ఉన్న ఎంపీవీస్ ఉన్నాయి సార్. మన అందరు తెలిసిందే మారుతి సుజుకి ఎర్టిగా. ఇప్పుడు కూడా మీరు బుక్ చేస్తే చాలా రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎర్టిగా అని కాదని చెప్పి మీరు కియా కెరీర్ ఎందుకు తీసుకున్నారు? అంటే నేను చూశాను ఎర్టిగా అండ్ XL6, బట్ ఐ ప్రిఫర్డ్ లెంతీ కార్స్. ఓకే, 4.5 and 4.5, that's ఓకే. and main advantage is flat bed, all 7-seater this is, రైట్. so 3-seat and back 2-seater, total complete flat bed. రైట్, ఫ్లాట్ చేసేసుకోవచ్చు. ఫ్లాట్ చేసి we can sleep 3 members adult. ఓకే, అది మనం లోపల కూర్చున్నట్టు చూద్దాం సార్. Right. రియల్గా మనకు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ ఆల్సో మీరు ఫ్యామిలీ ఎంతమంది సార్? మేము 4. మీరు 4 మెంబర్స్ అయి ఉన్నప్పుడు వై యూ ప్రిఫర్డ్ 7 సీటర్? అంటే 4 అంటే ఒక అడల్ట్ 85 years అంకుల్ ఈజ్ దేర్, Right, దట్స్ okay. వై ఐ ఆల్సో ప్రిఫర్డ్ మెయిన్. ఓకే, ఓకే. అండ్ నార్మల్గా అంటే స్మాల్ ఫ్యామిలీస్, 4 మెంబర్స్ అంటే స్మాల్ ఫ్యామిలీస్, మనం అందరు ప్రిఫర్ చేసేది హ్యాచ్ బ్యాక్స్, లేకపోతే ఇప్పుడు వస్తున్న క్రాస్ ఓవర్ ఎస్యూవీస్, కాంపాక్ట్ ఎస్యూవీ తీసుకుంటాం. అలాంటిది మీరు ఎంపీవీకి వెళ్ళారంటే వాట్ కుడ్ బి ద రీజన్? అంటే మోర్ కంఫర్ట్, మోర్ స్పేస్, Okay. దట్ ఈస్ Driving పరంగా సేమ్ ఇబ్బంది హెచ్ లేదు. బ్యాక్ రేంజ్ ఏమో అది. ఓకే, Price. డ్రైవింగ్ పరంగా మీకు ఏమి ఇబ్బంది లేదా? No, పెద్ద కార్ nothing. ఉంది, టర్నింగ్ కష్టం అవుతుంది, పార్కింగ్ కష్టం అవుతుంది. అసలు ఏమీ లేదు అసలు. అంటే 4 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీ కూడా తీసుకోవచ్చు అంటారు కార్ని. నేను కమింగ్ అప్గ్రేడ్ ఫ్రమ్ అమేజ్ టు కియా క్యారెన్స్. ఓకే, మీరు అమేజ్ నుంచి కియా కెరీర్కి వచ్చారు. Yes. ఫైన్. అంటే సెడాన్ నుంచి డైరెక్ట్గా ఒక ఎంపీవీకి వచ్చారు. Right. ఓకే, ఓకే. సో మీరు లాంగ్ ట్రావెల్ ఎంతవరకు డిస్టెన్స్ కవర్ చేసేసారు ఇందులో? ఇందులో నేను రాజస్థాన్ జైపూర్ అండ్ పుష్కర్, యూపీ వారణాసి అండ్ బీహార్ గయా, ఛత్తీస్గఢ్ బిలాస్పూర్ అండ్ రాయ్పూర్. ఓకే, అంటే మాక్సిమం మీరు అటువైపు అంతా పై వైపు అంతా కంప్లీట్ చేశారు. మ్యాక్సిమం. ఓకే, మీకు ప్రయాగ్రాజ్ కుంభ ఆల్సో. కుంభమేళా వెళ్ళారు అంటే ట్రాఫిక్లో ఆగి ఆగి గేర్లు మార్చుకొని అవన్నీ ఎక్స్పీరియన్స్ అయింది ఈ కార్తో మీకు? నేను జనరల్గా ఐ డ్రైవ్ ప్రిఫర్ 700 to 900 kilometers per day. 7 to 900 kilometers ఇస్ నథింగ్. మార్నింగ్ 6 o'clock to night 8 o'clock. అది పెద్ద రేంజ్ సార్. 700 అనేది మామూలు విషయం కాదు. సింగిల్ డ్రైవింగ్ లో అంత నడపడం Yes, అంటే single driving only. గొప్ప విషయం. అంటే ఈజ్ ఏ హార్డ్ కోర్ డ్రైవర్ అని చెప్పొచ్చు. సో తన ఎక్స్పీరియన్స్ మనకి డెఫినెట్లీ ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఈ పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో తన ఎక్స్పీరియన్స్ చూద్దాం మనము. సార్ ఇది పెట్రోల్, సిఎన్జి ఆర్ డీజిల్? డీజిల్. నాకు తెలుసు కానీ మా వాళ్ళు తెలియదు కదా. డీజిల్. Diesel వై manual. ప్రిఫర్డ్ డీజిల్ ఓవర్ పెట్రోల్? బికాస్ పెట్రోల్ అందరూ మేనేజబిలిటీ ఈజీ ఉంటుంది, ఇష్యూస్ తక్కువ వస్తాయి అని అందరు కూడా పెట్రోల్ ప్రిఫర్ చేస్తారు. బట్ వై డీజిల్? Diesel is a mileage. As I'm regular tourister, that's the main concept. ఓకే, మీరు లాంగ్ డిస్టెన్స్ ఎక్కువ కొడతారు కాబట్టి డీజిల్ ప్రిఫర్ and చేస్తారు. pickup. ఓకే, నేను కూడా అదే ప్రిఫర్ చేస్తాను. చాలా మంది క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, నేను ఏ వెహికల్ తీసుకోవాలి, డీజిల్ తీసుకోవాలా, పెట్రోల్ తీసుకోవాలా, సిఎన్జి తీసుకోవాలని చెప్పేసి. నేను చెప్పేది ఒకటే, ఇఫ్ మీరు మీ 100% డ్రైవింగ్లో అబోవ్ 70% హైవే డ్రైవింగ్ ఉంటే మాత్రం యూ కెన్ ఆప్ట్ డీజిల్. లేదు సిటీలో ఎక్కువ తిరుగుతుంటే మాత్రం హ్యాపీగా పెట్రోల్ తీసుకోవచ్చు. ఎందుకంటే డీజిల్ అనేది సిటీలో తిరుగుతున్నప్పుడు మీకు కొంచెం
కొన్ని ఇష్యూస్ వస్తాయి, అంటే మన ఎగ్జాస్ట్ నామ్స్ ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా మీకు వచ్చే ఇష్యూ ఏంటి సార్? డిపిఎఫ్. ఎస్, డిపిఎఫ్ ఇష్యూస్ వస్తాయి. అంటే హైవేలో మనం మంచి రేంజ్ కొడుతున్నప్పుడే మనకు ఆ డిపిఎఫ్ క్లియర్ అవుతుంది, లేకపోతే ఆ డిపిఎఫ్ ఇష్యూస్ అప్పుడప్పుడు రావచ్చు అనమాట. అందుకే డీజిల్ అనేది హైవే ఎక్కువ డ్రైవింగ్ చేసే వాళ్ళు, ఈ విధంగా 3 సంవత్సరాలు 40,000 50,000 తిరిగే వాళ్ళకి డీజిల్ వెహికల్స్ బాగుంటాయి. సో అదనమాట, అది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో సార్, ఈ 40,000లో మెయిన్ మన ఇండియాలో ఏ విధంగా కార్స్ టెక్నాలజీ పరంగా అప్గ్రేడ్ అయ్యి ముందుకెళ్తున్నాయో దానికి తగ్గట్టు టెక్నాలజీ అంటే టెక్నికల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్కువ ఉన్నారు, టెక్నీషియన్ తక్కువ ఉన్నారు. అండ్ ఆల్సో మనం వినే ఉంటాం ఈ టాటాలో, ఇంకా కార్ పేరు నేను చెప్పాను, చాలామంది ఎవరైతే సర్వీస్ సెంటర్ కార్ తీసుకెళ్తారో అక్కడ ఇబ్బందులు చాలామంది ఫేస్ చేస్తున్నారు. అంటే మేము చెప్పిన ప్రాబ్లం క్లియర్ అవ్వట్లేదు అని చెప్పేసి చాలామంది కంప్లైంట్స్ ఉన్నాయి. సో ఆ విధంగా మీరు ఎప్పుడైనా ఈ కియా వాళ్ళతోని సర్వీస్ పరంగా ఇబ్బంది పడ్డారా? ఏం లేదండి, ఇప్పటిదాకా నాకైతే ఏమీ రాలే. ఇప్పటికి 3-4 సర్వీస్ చేయించాను. ఓకే, ఇట్స్ మినిమం సర్వీస్ ప్రైస్ కూడా ఏమీ పెద్ద ఏం కాదు, రైట్, బిలో 6,000 to 7,000. ఓకే. నార్మల్గా డీజిల్ వెహికల్స్ అనేసరికి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయేమో అని చెప్పి ఒక నెగిటివిటీ ఉంటుంది. ఇంకా ఆల్సో ఏమైనా మేజర్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఖర్చు కూడా గట్టిగా అవుతుందని చెప్పి ఉంటుంది. మీకు ఇంతవరకు అయిన సర్వీస్ కాస్ట్లు 1, 2, 3 40,000 కిలోమీటర్స్ అంటే ఆల్మోస్ట్ 3 to 4 times మీ సర్వీస్కి వెళ్ళి ఉంటారు. సో యావరేజ్ ఆన్ యావరేజ్ ఎంత ఖర్చు అయింది సర్వీస్? 7,000 or 7,500 అంతే మాక్సిమం. డీజిల్ వెహికల్కి 7,000 హిస్టరీ కూడా చూపెడతాను నేను. అది గ్రేట్ టు నో దాట్. అంటే నాకు హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఒక డీజిల్ వెహికల్, ఒక పెద్ద బండి MPV 7,000 నుంచి 7,500 రూపాయలు అంటే చాలా తక్కువ. ఎందుకంటే నేను వాడుతున్న రెనో కైగర్ తెలిసే ఉంటుంది, నా సర్వీస్ ఇష్యూ పైన మీకు ఒక వీడియో చేశాను. 10,000 12,000 మినిమం నాకు ఖర్చు అవుతుంది అనమాట. అంటే ఒక 1 లీటర్ టర్బో ఇంజన్కి అంత కాస్ట్ అవుతుంది. బట్ 1.5 లీటర్ ఈ ఇంజన్కి 7,000 7,500 అంటే చాలా తక్కువ అని చెప్పొచ్చు. సో సర్వీస్ పరంగా అయితే మీకు ఇంతవరకు ఎలాంటి ఇబ్బంది లేదు. సార్, మీరు కొన్న తర్వాత మీకు ఫస్ట్ మనం నెగిటివ్ మాట్లాడదాం. నాకు ఇది బాగాలేదు, ఇది ఉంటే బాగుంటుండే అనే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే నాకు ఇంత తక్కువ పడింది, ఇది ఉంటే బాగుంటుండే నాకు ఫీలింగ్ ఎప్పుడు అనిపించిందా నెగిటివ్స్? అందులో ఏమీ లేదు. యాక్చువల్ డాష్ క్యామ్ లేదు దీనికి. యాక్చువల్గా MPV కాబట్టి డాష్ క్యామ్ ఉంటే చాలా బాగుంటుంది. అంటే నార్మల్గా డాష్ క్యామ్ ఈ మధ్య వస్తున్నాయి, మనం 10,000 పెడితే మంచి డాష్ క్యామ్ వచ్చేస్తున్నాయి మార్కెట్లో. ఓకే, మెయిన్ అంతే. ఈ బడ్జెట్కి మ్యాక్సిమం ఈ రేంజ్లో ఎంత సేఫ్టీ, 6 ఎయిర్ బ్యాగ్స్, స్పీడ్, TPS మెయిన్. లాంగ్ జర్నీ TPS అది ఇంపార్టెంట్, అది ఉంది. హిల్ కంట్రోల్ ఉంది, రైట్. సో అన్ని ఆటో మొత్తము. రేర్ కెమెరా ఉంది దీనికి, బ్యాక్ రేర్ కెమెరా. ఇంకొక అడ్వాన్స్ దీంట్లో ఏంటంటే రేర్ కెమెరా మీరు కంటిన్యూగా చూడొచ్చు. ఈవెన్ ఘాట్లో వెళ్తున్నప్పుడు మేము వెనకాతల బండి ఏమొస్తుందో చూసుకోవచ్చు అనమాట. మీకు ఘాట్ డ్రైవింగ్లోనే అది రేర్ కెమెరా యూజ్ చేసుకుంటే వెనకాతల బళ్ళు ఏమున్నాయి ఘాట్ తిరుగుతున్నప్పుడు మీకు మంచి సేఫ్టీ, చాలా అడ్వాంటేజ్. అంటే డ్రైవింగ్ యాంగిల్లో డైనమిక్స్లో చాలా బాగుంటుంది, డ్రైవర్కి మంచి కంఫర్ట్. రైట్. యాజ్ ఫార్ యాజ్ కియా వాళ్ళు, హుండే వాళ్ళు మన కస్టమర్కి ఏం కావాలో దాన్ని అసలు ఇగ్నోర్ చేయరు. వాళ్ళు పక్క అన్నీ పెట్టిన తర్వాతనే కస్టమర్ని ఖుషి చేస్తారన్నమాట. సో ఆ టెక్నిక్ వాళ్ళకి తెలుసు, కియా వాళ్ళకి ఇంకా హుండే వాళ్ళకి. సో ఆ విధంగా సార్ కూడా హ్యాపీ ఉన్నారు. అండ్ ఆల్సో ఇందులో నెగిటివ్లో నేను అబ్జర్వేషన్ 2-3 చెప్తాను. చెప్పండి, అది అవునా కాదని మీరు చెప్పండి. ఎందుకంటే నేను ఒక డ్రైవింగ్ టెస్ట్కి వెళ్ళాము. నేను ఆల్మోస్ట్ ఒక 30 కిలోమీటర్ నడిపించాను, ఇప్పుడు 30 to 40 కిలోమీటర్స్. అంటే నేను కొంచెం డ్రైవింగ్ చేస్తా, నాకు కొంచెం ఈ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను కొంచెం ఫైన్ అవుట్ చేయగలుగుతాను అనమాట. సో నాకు అనిపించింది ఏంటంటే నాకు ఇందులో క్రూజ్ కంట్రోల్ లేదు సార్, అది ఇబ్బంది అనిపించింది. అంటే ఈ ప్రైస్ బ్రాకెట్లో ఈ లేదు, నెక్స్ట్ వేరియంట్లో ఉంది. ఓకే, ఎందుకంటే మనము లాంగ్ డ్రైవింగ్ అనేసరికి క్రూజ్ కంట్రోల్ ఉంటే మీకు తెలియకుండానే మీకు ఎర్గానమిక్ పరంగా చాలా బెనిఫిట్ ఉంటుంది. అంటే మీ కాళ్ళకి చేతులు ఎక్కువ పని లేకుండా ఒక స్పీడ్ మనం పెట్టేసిన తర్వాత హ్యాపీగా క్రూజ్ చేసి వెళ్ళిపోవచ్చు అనమాట. అది నా రెనో కైగర్లో నాకు ఆప్షన్ ఉంది కాబట్టి నాకు తెలుసు క్రూజ్ కంట్రోల్ అలవాటు ఉన్న వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. అది ఒక్కటి ఉంటే బాగుంటుంది అనిపించింది. అండ్ ఆల్సో నాకు సార్ 1-2 గేర్స్లో పికప్ అనేది కొంచెం లాగ్ అనిపించింది, అది అవునా కదా? అంటే నాకైతే అనిపించలే. మీరు ఎందుకంటే నెంబర్ ఆఫ్ వెహికల్స్ చూస్తారు కాబట్టి మీరు చెప్పగలరు. నా బండి నాకు ఉంటుంది 40,000 తిరిగింది కాబట్టి మేబీ మీకు అదే కొంచెం నాకు పవర్ లాగ్ అనిపించింది. డీజిల్లో కొంచెం అది ఉంటుంది, అంటే సెకండ్ టు థర్డ్ గేర్ వెళ్ళినప్పుడు ఆ పికప్ అందుకోవడం కొంచెం టైం పడుతుంది. ఒకసారి పికప్ అందుకున్న తర్వాత మాత్రం బండి చాలా స్మూతర్ ఉంది. అసలు మనం డీజిల్ నడిపిస్తే మన ఫీలింగ్ వచ్చింది, అంత స్మూతర్ ఉంది ఇంజన్ అయితే. అండ్ ఆల్సో సస్పెన్షన్ ఆల్సో నాకు మంచిగా అనిపించింది సార్, సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. ఈవెన్ ఇట్ ఇది 15-inch వీల్స్. 16 ఉందా? మెయిన్ అదే నేను తీసుకోవడం కూడా. రైట్. ఇప్పుడు వచ్చిన ఈ నెక్స్ట్ వేరియంట్ 15. ఓకే, అన్ని 16, ఓన్లీ బేస్ వేరియంట్ ఒకటే 15. ఓకే. నెక్స్ట్ నుండి అన్ని 16-inch. బండిలో సస్పెన్షన్ కూడా బాగుంది. అండ్ ఆల్సో నాకు పాజిటివ్ అనిపించింది ఒకటైతే, కూర్చున్న ఒక 5 నిమిషాల్లో క్యాబిన్ చాలా కూల్ అయిపోయింది. ఏసీ చిల్, జస్ట్ 2 పాయింట్లోనే. ఇప్పుడు మంచి ఎండ ఉంది, ఇలాంటి టైంలో కూడా 2
పాయింట్ పెడితే ఏసీ క్యాబిన్ చాలా కూల్ అయిపోయింది. అండ్ ఇంకా నాకు క్వశ్చన్స్ ఎక్కువ ఏం రావట్లేదు, అన్నీ నాకు పాజిటివ్ కనబడుతున్నాయి కార్లు ఎక్కువ. కానీ కెరెన్స్ అనేది సేల్స్ పరంగా అంతా ఎక్కువ ఏం లేదు సార్, అంటే కొంచెం ఏం లేదు. ఇప్పటికి ఆల్మోస్ట్ 1 lakh యూనిట్స్ దాటిపోయింది. గ్రేట్. నేను కొనేటప్పటికి 70,000 యూనిట్స్ సేల్. నేను చూసుకోవడం కూడా అదొక కారణం. ఒక వేరియంట్ మినిమం 70,000 50,000 సేల్ ఉంటే స్పేర్ పార్ట్స్ ప్రాబ్లం ఉండదు. ఓకే. సో ఆ మోడల్ లేకపోతే ప్రాబ్లం అవుతుంది. రైట్. సో యాజ్ పీపుల్ ఆర్ స్టిల్ రన్నింగ్ బిహైండ్ ఎర్టిగా అండ్ పాపులర్ వెహికల్ మారుతిని మీరు మనమేమి అంటే కొంచెం ఇరుగ్గా ఉంటుంది. నాకు ఇది స్పేషియస్గా ఈవెన్ దో XL6 కన్నా కూడా. రైట్. సో నాకు గేర్ క్యాంపింగ్కి కూడా దానికి మెయిన్ పనికి వస్తుంది. రైట్. ఈ విషయం నేను మీకు చూపించాలి. అంటే ఇట్స్ నాట్ ఎ క్యారవాన్, ఇట్స్ MPV, బట్ స్టిల్ సార్ రిక్రియేషన్ వెహికల్. ఎంత నీట్గా మినిమం బేసిక్ థింగ్స్తోని ఒక మినీ సైజ్ క్యారవాన్ తయారు చేసుకున్నారు. అంటే తన డ్రైవింగ్లో కంఫర్ట్గా ఎక్కువ హోటల్లో వెళ్ళకుండా కార్లో రెస్ట్ తీసుకునే విధంగా ఎవ్రీథింగ్ తను సింపుల్ అమెజాన్లో దొరికే మినిమం బేసిక్స్ కొనుక్కొనే కార్లో రెడీ చేశారు. అన్నీ నేను మీకు చూపిస్తాను, మీకు చాలా ఉపయోగపడతాయి. ఎవరైనా క్యాంపింగ్ చేద్దాం కారు అనుకునే వాళ్ళకి ఈ విధంగా ఉపయోగపడుతుంది అనమాట. అవి కూడా సార్ తీసుకొచ్చారు సామాను, అంటే మీ అందరికీ ఉపయోగపడాలని చెప్పేసి. అవన్నీ మనము లోపల కూర్చున్న తర్వాత క్యాబిన్ కంఫర్ట్ చూసిన తర్వాత ఇందులో ఉన్న మినిమం బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో టూరింగ్ సంబంధించి అన్నీ నేను మీకు చూపిస్తాను. ఇంకా సార్ లోపల కూర్చుందామా? రైట్. ఇప్పుడు మనము ఈ డ్రైవింగ్ ఎర్గోనామిక్స్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఇంకా డ్రైవర్ కాక్పిట్ గురించి మాట్లాడదాం. సార్ రండి సార్. రైట్. డ్రైవర్ సీట్లో నేనున్నా, పక్కన సార్ ఉన్నారు, కొంచెం సీట్ బ్యాక్ చేద్దాం. రైట్ సార్. ఇప్పుడు లెట్స్ టాక్ అబౌట్ డ్రైవింగ్ ఎర్గోనామిక్స్. ఓకే, మెయిన్ లాంగ్ డ్రైవింగ్లో కావాల్సింది మన కంఫర్ట్. అంటే లంబర్ సపోర్ట్ ఎంత బాగుంటే మన బ్యాక్కి ఎంత సపోర్ట్ ఉంటుంది. అండ్ ఆల్సో మీ థై సపోర్ట్. మీ హైట్ కూడా నా హైట్ ఉన్నారు, మీరు 5 feet 10 inches దాకా ఉన్నారు. మీరు కూడా 5'11", నాకన్నా 1 inch ఎక్కున్నారు. ఓకే, సో దాని పరంగా మీకు థై సపోర్ట్ ఏ విధంగా అనిపిస్తుంది లాంగ్లో, అండ్ బ్యాక్ సపోర్ట్ ఏ విధంగా ఉంది సార్? థై సపోర్ట్ బాగుంది, చాలా బాగుంది. మీకే చూడండి ఇక్కడ. ఓకే, ఆల్మోస్ట్ నాకు కవర్ అయిపోయింది. అంటే ఎప్పుడైతే నేను EBC మీద కాల్ పెడతాను మై థైస్ ఆర్ ఫ్లాట్, అండ్ ఆల్సో నాకు ప్రాపర్గా థై సపోర్ట్ అయితే దొరుకుతుంది. నంబర్ సపోర్ట్ సూపర్ బాగుంది. అసలు ఇది మీకు ఏమి డిఫరెన్స్ ఏమి. అండ్ ఆల్సో వ్యూ ఇస్ వెరీ గుడ్, ఆబ్వియస్లీ గుడ్. అంటే నీట్గా ఉంది వ్యూ కూడా. మీకు హైట్ కూడా కాలుస్తే చేసుకోవచ్చు సీట్కి. ఓకే, నా పైన కూడా ఆల్మోస్ట్ ఒక 10 inches హెడ్ పైన గ్యాప్ ఉంది. హెడ్ రూమ్ పరంగా కూడా ఏమి ఇబ్బంది లేదు. అండ్ సార్ సేఫ్టీ మీరేమంటారు? మీకు ఏమైనా ఇబ్బంది అనిపించిందా సేఫ్టీ? ప్రస్తుతానికైతే ఏమీ ఇబ్బంది లేదు, సేఫ్టీగా ఏం ప్రాబ్లం. ఆల్ డిపెండ్స్ అన్న మన డ్రైవింగ్ స్కిల్ అండ్ డ్రైవింగ్ మీదే ఉంటుంది మొత్తం. రైట్. ఓకే, డ్రైవింగ్ స్కిల్. ఓకే, సో అది మీరు ఇందాక చెప్పినట్లు ఇంట్రడ్యూస్లో అది 64 దగ్గర 5 ఇది వస్తుంది. ఆ స్పీడ్ దాటి అందరూ 70-80 వెళ్తారు. సో మనం కంట్రోల్లో ఉండాలి, డ్రైవింగ్ చేసుకోవాలి. దట్ ఈస్ మెయిన్ అడ్వాంటేజ్. సో నిద్ర రాకుండా జాగ్రత్తగా ముందు నేనైతే ఎక్కువ సైన్ బోర్డ్ ఫాలో అవుతాను. గ్రేట్. నేను సైన్ బోర్డు, నేను నా హ్యాబిట్ అది. సైన్ బోర్డు ఫాలో అవుతాను. రోడ్ లైన్ వైట్ మార్క్స్ ఉంటాయి కదా, రైట్. సో లైన్ అది మెయిన్ అది. సో నేను ఆల్మోస్ట్ 18 years నుండి డ్రైవింగ్ చేస్తాను. 18 years ఎక్స్పీరియన్స్ ఉంది డ్రైవింగ్లో. గ్రేట్. మీలాంటి డ్రైవింగ్ ఎంతూసే వాళ్ళ ఏమంటారు ఐడియాస్ మాకు చాలా ఉపయోగపడతాయి. అండ్ మీరు పాటలు వింటారా వెళ్తున్నప్పుడు? స్లోగా పాటలు వింటాను. ఓకే, ఇందులో 6 speakers ఉన్నాయి. ఉన్నాయి. ఓకే, ఎలా అనిపిస్తుంది మీకు ఇందులో? అంటే ఆ ఫీల్. నేను యాక్చువల్ మ్యూజిక్ లవర్, యాజ్ అ సౌండ్ లవర్, నాట్ ఎ మ్యూజిక్ లవర్. ఓకే, దెర్ ఈస్ అ డిఫరెన్స్, సౌండ్ లవర్ అండ్ మ్యూజిక్ లవర్. ఓకే, నాకు తెలియదు సార్, చెప్పండి. నేను కొంచెం సౌండ్ లవర్ అంటే ఏ పాట పోయినా మేము వింటాను నేను. రైట్. ఓకే, మ్యూజిక్ లవర్ అంటే పర్టికులర్ పాట వింటాను. ఓకే, ఆ విధంగా ఉందా? ఓకే, మీరు సౌండ్ లవర్ అయితే. అంటే ట్విట్టర్లో వచ్చే సౌండ్ కూడా ఇంట్రెస్ట్ పడతారు, స్పీకర్ అవన్నీ ఉంటాయి. నేను జస్ట్ ఎనీ పాట, ఎనీ లాంగ్వేజ్, ఏదైనా సౌండ్ ఉంటే ఓకే. రైట్. ఓకే, ఇందులో 8 inch ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఉంది. అండ్ ఆల్సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా కంప్లీట్ డిజిటల్ ఉంది. సో ఇన్ఫర్మేషన్ అయితే నో ఇష్యూ. అండ్ ఆల్సో ఇది టిల్టబుల్ ఉంది, కానీ నాట్ టెలిస్కోపిక్ లేదు. అండ్ ఆల్సో ఎలక్ట్రానిక్ స్టీరింగ్. ఓకే, అండ్ AC కంట్రోల్స్ లుక్స్ డీసెంట్. అండ్ ఆల్సో సెంటర్ కన్సోల్ కూడా మంచి స్పేస్ ఉంది. ఆర్మ్ రెస్ట్ కూడా ఉంది. లాంగ్ డ్రైవింగ్కి అది ఇంపార్టెంట్ అనమాట. అండ్ క్యాబిన్ ఫీల్ అయితే బాగుంది సార్, నో ఇష్యూ. అండ్ ఆల్సో ఇది ఇదైతే మాన్యువల్లో ఉంది.
ఓకే, అండ్ ఆల్సో డాష్ బోర్డ్ పైన కూడా స్పేస్ నీట్గా ఇచ్చారు. మిర్రర్ కియా వాళ్ళు హుండా వాళ్ళు అంటే డ్రైవర్ సంబంధించినట్టు ఎర్గానమిక్ పరంగా ఈ యాస్థెటిక్స్ క్యాబిన్ యాస్థెటిక్స్ మాత్రం చాలా నీట్గా ఉంటాయి. సో బాగుంది సార్. నేను ఒకటి ఏంటి అంటే మీరు ఓనర్ డ్రైవ్ చేస్తున్నట్లు ఉంటుంది, యాజ్ అ టాక్సీ డ్రైవర్ కాదు. రైట్, దేర్ ఇస్ అ డిఫరెన్స్ ఈ కంఫర్ట్స్. ఎస్ ట్రూ, మెయిన్ యా. సో డెడ్ పెడల్ కూడా ఉంది, అన్ని ఇచ్చినవన్నీ వాడుకోవచ్చు. సో ఏబీసీ కూడా మంచి గ్యాప్ మెయింటైన్ చేశాడు, గ్యాప్ బాగుంది. కాలు పక్కన లేదు, మనకి ఏంటంటే కొంచెం ప్యానిక్ అయిపోయి తెలిసింది మీకు చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. అలా కాకుండా మంచి గ్యాప్ ఉంది, అండ్ ఆల్సో ఒక డెడ్ పెడల్ కూడా ఉంది, బాగుంది సార్. అండ్ ఆల్సో గేర్ షిఫ్టింగ్ నడిపించే కదా, గేర్ షిఫ్టింగ్ చాలా నింబల్ స్మూత్ ఉంది, అసలు గేర్ షిఫ్టింగ్ తెలియట్లేదు. 6 స్పీడ్ గేర్ వర్క్ ఉంది దీనిలో. అండ్ ఇది ప్రొడ్యూస్ చేసే మాక్సిమం పవర్ 114 bhp అండ్ ఆల్మోస్ట్ 250 Nm టార్క్ వర్క్ ఉంది డీజిల్ వేరియంట్లో, కాబట్టి పవర్ పరంగా గుడ్. ఒకసారి వెనకాల కంపేర్ చూద్దామా సార్? ఇంకొకటి ఇందులో పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి సార్, ముందు 4 వెనకాల. దట్ ఈస్ ఆల్సో సేఫ్టీ మెయిన్. రైట్, రివర్స్ చేసినప్పుడు అది మెయిన్ ట్రాఫిక్ లో, దట్ సిటీ ట్రాఫిక్ లోనే కంప్లీట్ నో ఇష్యూ. ఫ్రంట్లో 4 పార్కింగ్ సెన్సార్లు, వెనకాల 4 పార్కింగ్ సెన్సార్లు నేను చూసాను చెప్పడం మర్చిపోయా. కాబట్టి మీకు ఒక అలర్ట్ అయితే వచ్చేస్తుంది. మరీ సిటీ ట్రాఫిక్లో బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో దగ్గర దాకా వెళ్తే మీకు అలర్ట్ ఇస్తుంది, కాబట్టి అది ఒక మంచి సేఫ్టీ పరంగా. ఇరిటేటింగ్ అంటే పార్క్ ఆఫ్ చేసుకోవచ్చు. ఎస్, ఇక్కడ ఆప్షన్ ఉంది, పీ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. నైస్ సార్. ఒకసారి వెనకాల ఇప్పుడు మనకు డ్రైవర్ అయిపోయింది, కానీ మన ఫ్యామిలీ వాళ్ళు ఎంజాయ్ చేయాలంటే వాళ్ళ కంఫర్ట్ బాగుండాలి, కాబట్టి వెనకాల కంఫర్ట్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఓకే, రైట్. ఇప్పుడు థర్డ్ రోలో ఉన్న కంఫర్ట్, థర్డ్ రో ఉన్నసరికి చిన్నపిల్లలే కూర్చోగలుగుతారు అనే ఒక ఒపీనియన్ ఉంటుంది కదా. అసలు ఇది నిజంగా చిన్నపిల్లలకైనా మనం కూడా కూర్చోవచ్చా, వెనకాల స్పేస్ ఎంత ఉందని చూద్దాం. రైట్, టిప్ చేయండి సార్. లోపలంతా కూడా టూరింగ్ సామాన్లు ఉన్నాయి. దీని గురించి నేను మళ్ళీ కార్ రివ్యూ అయిపోయాక చూపిస్తా. అంటే మీరు ఒక చిన్న మినీ క్యారవెన్ లాగా దీన్ని ఎలా వాడచ్చో సార్ వాళ్ళకు రీసెర్చ్ చేసి కొన్న సామాన్ అనమాట, అని మీకు చూపిస్తాను. ఇప్పుడైతే బట్ట పెట్టేసి థర్డ్ రోజు చూపిస్తాను. జస్ట్ లుక్ ఎట్ ద బూట్ స్పేస్. సీట్స్ని ఫోల్డ్ చేస్తే, అంటే ఇది 50-50 రేషియో సీట్స్ ఉన్నాయి, దీన్ని ఫోల్డ్ చేస్తే ఎంత జగ ఉంది చూడండి. ఇద్దరు హ్యాపీగా పడుకోవచ్చు, చిన్నపిల్లలు అయితే. నేనైతే కాలు మంచుకొని పడుకోవచ్చు. 600 ఎంతో వస్తుంది. ఎస్, మోర్ దెన్ 600. లేదు అంటే ఈ జగ అయితే ఉందో అది 216 లీటర్స్ అనమాట. దీని వెనకాల బూట్ స్పేస్. సార్ ఒకసారి నేను లోపల కూర్చొని చూస్తాను సార్, నాకు సరిపోతుందా లేదా. ఫ్యూచర్లో ఒకవేళ నాకు క్యారవాన్ నడిపించాలంటే ఎలా ఉంటుందో చూద్దాం. సో దగ్గరండి సార్, ఇదిగోండి నేను ఫుల్ కూర్చుంటున్నాను. నేను ప్రశాంతంగా ఇలా కాళ్ళు దాపుని కూర్చోవచ్చు, హాయిగా పడుకోవచ్చు సార్. నేను పడుకోవడం చిన్నపిల్ల ఆహా పడుకోవడం 3 రో సీట్ చేసేస్తే అదే పడుతుంది. స్పేస్ మాత్రం జస్ట్ అదరహో, ఇంత జగ ఉంది చూడండి. సార్ హీట్ లిఫ్ట్ చేద్దాం సార్. చలో, ఇఫ్ ద సీట్స్ స్టాండ్ అలోన్ మోడల్. రైట్, ఇందులో రిక్లైన్ ఉంది మళ్ళీ. ఓ, ఇందులో కూడా రిక్లైన్ ఉంది. ఇంకేం కావాలి సార్? ఓకే, ఆల్మోస్ట్ 25 డిగ్రీ యాంగిల్ రిక్లైన్ అయింది. మీరు అడల్ట్, నేను ట్రావెల్ చేశాను 300-400 కిలోమీటర్స్ కూర్చొని సార్. మన లెగ్స్ హైట్ కి సరిపోతా చూద్దాం సరే. డోర్స్ 90 డిగ్రీ కాదు కానీ మాక్సిమం అయితే ఓపెన్ అవుతున్నాయి. చూడండి, నేను 5'11" నేను అయినా. ఓకే, అంటే ఎగ్జాక్ట్ వచ్చింది, అంటే పెద్ద ఇబ్బంది ఏం లేదు. అంటే థై సపోర్ట్ అండ్ నార్మల్ 5 feet 5 inches 5 feet 6 inches వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. చిన్న పిల్లలకి హ్యాపీ పడుకోవచ్చు అనమాట. సో వెనకాల ముగ్గురు కష్టం కదా సార్, ఇద్దరు పర్ఫెక్ట్. సెపరేట్ ఏసీ సెపరేట్ ఉంది, క్యాబిన్ లైట్, సి టైప్ చార్జర్ మన సెపరేట్ ఉంది. ఇద్దరికి బాటిల్ హోల్డర్, అది కూడా బాటిల్. ఓకే, వాటర్ బాటిల్ హోల్డర్. వాట్ ఎల్స్ అన్ని మ్యాక్సిమం కవర్ అయింది ఇందులో. వెనకాల వాళ్ళకు కూడా నెక్ అడ్జస్ట్మెంట్ ఉంది సార్. హైలీ ఇంప్రెసివ్ సార్. కెరెన్స్ అంటే ఏమనుకున్నా కానీ ఈ రివ్యూలో నాకు అన్ని చూస్తూ ఉంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ కార్ అనిపిస్తుంది నాకు. విత్ ఇన్ బడ్జెట్. మీరు పెట్రోల్ వేరియంట్ 14 లక్షలు పెడితే ఇప్పుడు వచ్చేస్తుంది ప్రీమియం. సిఎన్జి లేదు, మైలేజ్ ఎక్కువ కావాలంటే సిఎన్జి అనేది మీకు 15 లక్షల దాకా ఉంది, డీజిల్కి వెళ్తే 16 లక్షల దాకా ఉంది. సార్ మెయిన్ థింగ్ మర్చిపోయినాం సార్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మైలేజ్ ఎంత వస్తుంది సార్? మైలేజ్ ఇది యావరేజ్ 21 to 22. ఇఫ్
7 మెంబర్స్ చేస్తే 5 మెంబర్స్ చేస్తే 23-24 కూడా వస్తుంది. 23-24 మైలేజ్ అంట. ఎంపీవీ 7 సీటర్ హైవేలోనా సార్? హైవేలో. సిటీలో 12. నైస్. మైలేజ్ పరంగా డీజిల్కి ఏ ఇబ్బంది లేదు. ఆడోమీటర్ కూడా చూద్దాం, యావరేజ్ అది వస్తుంది 21-20 నేను నడిపిస్తున్నా చూసా 19.5 వచ్చింది. అంటే మన రేంజ్కి 30 కిలోమీటర్ రేంజ్కి 23-24 హైవేలో అంటే మజాక్ కాదు. ఒక 7 సీటర్ ఎంపీవీ అంటే మంచి ఫ్యూల్ ఎఫిషియెంట్ కార్. పెట్రోల్ అనేది మీకు తెలిసిందే సిటీస్లో 8, 10, 11 మధ్యలో వస్తుంది. ఇదైతే మనకి 12 సార్, 12-14 సిటీ డ్రైవింగ్ అయితే. నైస్. సో మైలేజ్ పరంగా కూడా పెద్ద ఇబ్బంది లేదు. మనం కియా అకాడమీని ఎక్కువ ప్రమోట్ చేసినట్టున్నాం ఈ వీడియోలో. ఉన్నది ఉన్నట్టు జెన్యూన్ మాట్లాడినాం, అంతే కదా సార్? అంతే. మనమేమి పెద్ద మీరు కియాలో మాకేం డబ్బులు నాకేం వచ్చేది లేదు, నేను టూరిస్ట్, నాకేం వచ్చేది ఉండదు. ఆ కంఫర్ట్ నాకు ఇవి కావాలి కాబట్టి నేను ఇంకోటి ఉంటుంది. ఇంకోటి ఏమంటే మనం కార్ కొన్న తర్వాత మనం ఒకవేళ నెగిటివ్ విషయం చెప్పాము, ఎందుకంటే నా కారు నేను నెగిటివ్ చెప్పాలని చెప్పి అలా అయితే ఏం లేదు కదా సార్. నెగిటివ్. సో అది చాలా మంది ఉంటారు, మనం కొన్న తర్వాత అదే నెగిటివ్ అని తెలుస్తుంది మైండ్లో. చాలామంది ఓపెన్ అప్ అవ్వరు, అరే నేను ఎందుకు బకరాయనని చెప్పి జనాలు చెప్పడం అనుకుంటారు. కానీ అది కూడా లేదు, ఏముందో సార్ చెప్పారు. ఎందుకంటే మేము 1 టైం కలిసింది కాదు, మేము ఎప్పటి నుంచో టచ్లో ఉన్నాము. సరేలే ట్రిప్స్ మాకు చెప్తా ఉంటారు, మేము వెళ్ళిన ట్రిప్స్ షేర్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి అనుకుంటున్నాం ఒక ఓనర్షిప్ రివ్యూ చేద్దామని చెప్పేసి. మీకు తెలిసిందే నాకు ఉన్న టైంలో నేను ఆ బైక్ రివ్యూస్, కార్ రివ్యూస్, ప్రోడక్ట్ రివ్యూస్, నా జాబ్, నా ట్రావెల్ అన్నీ మేనేజ్ చేస్తాను. కాబట్టి నాకు ఈ రివ్యూ చేయడానికి ఇంత టైం పట్టింది. సో అదనమాట. ఇంకా చాలా చెప్పేది ఉంది మీకు. అంటే మీకు కనబడుతున్నాయి కదా యాక్సెసరీస్, దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీరు నెక్స్ట్ వీడియోకి వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఆల్మోస్ట్ మీకు తెలిసిందే 20 minutes ప్లస్ అయిపోయింది వీడియో. సో ఇంతకంటే ఎక్కువ చెప్తే మళ్ళీ మీరు బోర్ అయిపోతారు, మాకు కూడా ఎడిటింగ్ చేయాలంటే చుక్కగా కనబడతాయి. కాబట్టి దీని లాంగ్ టూర్లో దీన్ని ఏ విధంగా వాడచ్చు, దీనిలో ఉన్న యాక్సెసరీస్ మనం ఏం కొనవచ్చు మార్కెట్లో, అమెజాన్లో చాలా అవైలబుల్ ఉంటాయి. దాని గురించి మనం మాట్లాడదాం. అండ్ ఆల్సో మీరు టూర్స్కి వెళ్తున్నప్పుడు అవి మీకు ఏ విధంగా ఉపయోగపడతాయో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇదంతా కూడా మీరు కార్ రివ్యూ అనుకోండి. నెక్స్ట్ వీడియోలో మాత్రం మనం దీనిలో ఉన్న టూరింగ్ యాక్సెసరీ గురించి మాట్లాడదాం. మర్చిపోకుండా నెక్స్ట్ 2 daysలో వచ్చేస్తుంది ఆ వీడియో కూడా చూస్తే మీకు క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. కియా కెరెన్స్ కొనాలన్నా వద్దా అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఇంతకంటే ఎక్కువ ఇవ్వగలుగుతాడు అనుకోవట్లేదు. మ్యాక్సిమం కవర్ చేసా. మీకు ఇంకా ఏ డౌట్ ఉన్నా కానీ కింద కామెంట్లు అడగండి. ఐఎమ్ ద వన్ హూ కీప్ ఆన్ రిప్లయింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్. సో నెగిటివ్ కమెంట్ కాకుండా ఏ కమెంట్ ఉన్నా కానీ నేను డెఫినెట్లీ మీకు యూస్ఫుల్ అయ్యే రిప్లై ఇస్తాను. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ మంచి బైక్ రివ్యూస్, కార్ రివ్యూస్, ఇంకా ఇలాంటి ప్రోడక్ట్ రివ్యూస్ కలుసుకుందాం. భారత్ మాతాకి జై. జై హింద్. జై హింద్. ఈ కార్ని ఓన్ చేసిన మిస్టర్ రాజశేఖర్ రెడ్డి గారిని మనం పిలుద్దాం. రాజశేఖర్ రెడ్డియా? రాజశేఖరే. నేను నా రివ్యూస్లో ఓనర్షిప్ రివ్యూస్